నమస్తే నా బ్యాచ్ బ్రదర్స్. ఈ రోజు మా ఊర్లో అంకాలమ్మ పోర్లమ్మ తిరణాలు అయితే జరిగింది. అంకాలమ్మ పోర్లమ్మకి కోడి పుంజులు అయితే కోసినాం. ఈ అంకాలమ్మ నాటుకోడి పుంజు కూరతోటి పల్లెటూరు స్టైల్లో మా జేజి పులుసు పెడుతుంది. ఎట్ట పడుతుందో చూద్దాం రండి. నాటుకోడి కూరకు కారం ఉప్పు పసుపు కలుపుకుందాం. అంత నూనె ఒక రౌండ్ తిరగబాటు గింజలు పచ్చిమిరకాయలు సన్నగా కోసుకుని ఎరగడ్డలు తిరగబాత మాడిచ్చి టమాటాలు లేకుండా ఉప్పు కారం కలిపి పెట్టుకున్న నాటుకోరని తిరగమాతలు అయితే వేసుకుందాం. నాటుకోడి ఉడకడానికి నీళ్ళైతే పోస్తున్నా. నాటుకోడి కొంత ముదిరిపోయింది కాబట్టి ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం పట్టింది. ఇప్పుడైతే ఇంట్లో దంచుకున్న ధనియాల పొడి అయితే వేస్తున్నా. అట్టే ఒకరంత కొత్తిమీర. మా జేజ్ చేసిన నాటుకోడి కూర అయితే రెడీ అయిపోయింది. నాటుకోడి కూర కొంచెం ముదిరిపోయింది కాబట్టి లేట్ ఉడికింది, కానీ దీంట్లోంచి స్మెల్ మాత్రం గుమ్మగుమలాడిపోతుంది. ఈ అంకాలమ్మ నాటుకోడి కూర అయితే అదిరిపోయింది. ఈ ఊర్లో కానీ పొంగల్ పెట్టి ఉంటే మీ ఊరి పేరు ఏం పేరో కామెంట్ చేయండి.